మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మన కొరకు మరణించి తిరిగి లేచిన ఈ దినాన్ని మనము ఆయన వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాము, ఆయనను ధ్యానిస్తున్నాము. ఆయన పునరుద్ధాన శక్తిని మనమందరము పొందుకుందాం గాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 20:18 చదువుకున్నాం. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆదివారం నాడు పెందల కడని తెల్లవారుజామున, ఇంకను తెల్లవారి వారక ముందే మగ్దలేనే మరియా యేసయ్య సమాధి దగ్గరకు వెళ్ళింది. ఎందుకంటే యేసయ్య చెబుతారు, నేను తిరిగి లేస్తాను, 3వ దినాన తిరిగి లేస్తాను అని యేసయ్య చెబుతారు. ఆయన బోధలు చేస్తున్నప్పుడు శిష్యులకు చెబుతారు. ఈమె ఆ మాట విని అందరికంటే ముందుగా పెందలకాడ, శిష్యుల కంటే ముందుగా పెందలకాడ లేచి 20వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. పెందలకాడ లేచి ఆమె సమాధి వద్దకు వెళ్ళింది. సమాధి వద్దకు వెళ్ళినప్పుడు సమాధి తెరవబడి ఉన్నటయు, లోపల ఎవరు లేకుండా యేసు ప్రభు వారు లేకుండా ఉంటాయి. ఆమె చూచి ఏడుస్తూ ఉంది. అక్కడ సమాధి వద్ద నిలబడి ఏడుస్తూ ఉంటే, అక్కడ యేసు ప్రభు వారి సమాధి పెట్టిన స్థలములో ఇద్దరు దూతలు తల దగ్గర ఒకళ్ళు, కాళ్ళ దగ్గర ఒకళ్ళు నిలబడి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు? ప్రభువు లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు అని చెప్తారు వాళ్ళు దూతలు. ఎంత భాగ్యము ఈ మగ్దలేనే మరియకు. దూతలను చూచింది ఆమె కళ్ళతో దూతలను చూచి వారి మాటలు విన్నది. ప్రభువు ఇక్కడ లేడు, ప్రభువు లేపబడి ఉన్నాడు అని చెప్తారు వాళ్ళు. అప్పుడు ఆమె వెనుదిరిగేసరికి వెనకాల ప్రభు వారు నిలబడి ఉంటారు. ఆమె తోటమాలి అనుకుని, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళారు, మీరేమైనా చూచారా, నాతో చెప్పండి అని ఏడుస్తూ ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తుంది. ఈ విషయం యేసు ప్రభు వారికి తెలియజేస్తుంది. అప్పుడు మరియా అని పిలుస్తారు యేసు ప్రభు వారు. అప్పుడు ఆయన మాట గ్రహించి గుర్తుపట్టి రబ్బూని అని పలుకుతుంది, బోధకుడా అని గుర్తిస్తుంది. నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిన పోలేదు, నాకు సమీపించవద్దు, నేను లేచానని శిష్యులకు తెలియచేయమని ఆమెకు తెలియజేస్తారు యేసు ప్రభు వారు. ఎంత భాగ్యం పొందుకుంది ఈమె, ఎంత భాగ్యం! శిష్యులకు కూడా లేని భాగ్యం ఈమె పొందుకుంది. తెల్లవారుజామున యేసు ప్రభు వారి మాటలు విన్నది. యేసు ప్రభు వారి మాటలు విని తెల్లవారుజామున, ఇంకా తెల్లవారక ముందే లేచి ఆమె సమాధి వద్దకు పరిగెట్టుకుని వెళ్ళింది. అక్కడ ఈ సంఘటన అంతా జరుగుతుంది అనమాట. ప్రభువారిని దర్శించుకున్నాను, మొట్టమొదటిగా ప్రభువారిని దర్శించుకుంది. ఎందుకని అంటే లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనంలో ఈమెను గూర్చి వాక్యంలో తెలియజేయబడి ఉంటుంది. ఆమె యేసు ప్రభు వారి పాదాలు కన్నీటితో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి, ఆయన అక్కడ భోజనానికి వచ్చినప్పటి నుండి, ఆ ఇంట్లోనికి వచ్చినప్పటి నుండి యేసు ప్రభు వారి పాదాలను ఆ కన్నీటితో కడుగుతూ ముద్దు పెట్టుకుంటూనే ఉంది. ముద్దు పెట్టుకుంటూ ఆమె అత్తరు తీసి ఆయన అభిషేకించి, ఆమె తల వెంట్రుకలతో పాదాలను తుడిచి అత్తరుతో అభిషేకించిన విధానాన్ని అక్కడ చూస్తారు జనమంతా. ఆమెను గురించి యేసు ప్రభు వారు ఏమంటారంటే, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడినవి అని అక్కడ ఉన్న వారితో చెప్తారు. ఎందుకని ఈమె ఎలాంటిదో తెలుసు కదా, ఈయన ఆమెను గురించి చెబుతున్నారు అక్కడ. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నవి అంటున్నాడు. క్షమింపబడి ఉన్నవి అని నీతో చెప్పుచున్నానని కూడా అంటున్నాడు. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించును అని ఇక్కడ యేసు ప్రభు వారే చెప్తున్నారు. ఆమె విస్తారముగా ప్రేమించింది దేవుణ్ణి. ఆమె విస్తారమైన పాపం, ఏ ప్రజలైతే ఆమె పాపి అన్నారో ఆమె దేవునికి ఇష్టరాలుగా ఏర్పరచబడింది. ఆమె మొదటిగా ఆ పునరుద్ధాన దర్శనాన్ని పొందింది. మొదటిగా శిష్యులు కూడా పొందని దర్శనము ఆమె పొందింది. ఎవరు నేను పవిత్రుడను అని చెప్పుకుంటున్న వారు కూడా ఆ దర్శనాన్ని పొందలేదు. ఈమె దేవుణ్ణి విస్తారంగా ప్రేమించింది కనుక మొదటిగా ఆమె యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని చూచింది. పునరుద్ధానమైన యేసు ప్రభువును చూచింది, ఆ పరిశుద్ధ దేహమును చూచింది, ఆ మహిమ దేహమును చూచింది. ఆమె సంతోషించి ఆనందించి యేసు ప్రభు వారు ఆమెతో చెప్తున్నారు ఏమని అంటే, నువ్వు వెళ్ళి
సహోదరులకు తెలివి చెయ్యి, నేను లేచానని అని అప్పుడు చెబితే వారు వచ్చి అప్పుడు ఖాళీ సమాధిని చూస్తారు. ఇంతవరకు దేవుని కృప ఆమె మెండుగా పొంది ఉన్నదని మనం గ్రహించగలుగుతున్నాం. దేవుని యొక్క అద్భుత కార్యాలు ఆమె పట్ల ఈ విధముగా జరిగినాయని మనం గ్రహించగలుగుతున్నాం. ఎందుకంటే ఆమె విస్తారముగా ప్రేమించింది. ఎవరు కొంచెముగా క్షమింపబడిన వారు కొంచెముగా ప్రేమించును అని చెప్తున్నారు దేవుడు. కొంచెముగా క్షమించబడుతున్నారు. ఇప్పుడు విశ్వాసులు కొంచెముగా ప్రేమిస్తున్నారు కనుక కొంచెముగా క్షమింపబడుతున్నారు. కానీ ఈ కొంచెముగా ప్రేమించే విధానాన్ని ఆపుకొని ఈ మగ్దలేని మరియ వల్లే విస్తారముగా ప్రేమించి విస్తారమైన పాపలు క్షమింపబడినప్పుడు ఆమె చూచినట్లుగా యేసు ప్రభు వారిని ఆ విస్తారంగా ప్రేమించిన వారు కూడా చూస్తారు. ఆమె చూచినట్లుగా ఆ విస్తారముగా ప్రేమించిన వారి పాపంలో క్షమింపబడి యేసు ప్రభుని చూచే అర్హత వారు కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ మనము ఈమె విస్తారముగా ప్రేమించింది, విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఆ మొదటి దర్శనము పునరుద్ధానుడైన యేసు ప్రభు వారి మొదటి దర్శనం ఈమె పొందుకుంది. ఈమె ఆశీర్వదింపబడింది. లోకానికి ఈమె యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును ప్రకటించింది, శిష్యులకు ప్రకటించింది, ఇంకా ఆమెకు తెలిసిన వారందరికీ ప్రకటించింది. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ఆ యేసు ప్రభు వారి యొక్క దర్శనం పొందుకుందరుగాక. యేసు ప్రభు వారిని విస్తారముగా ప్రేమించి విస్తారమైన పాపములు క్షమింపబడి యేసు ప్రభు వారి యొక్క మహిమను చూదురుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. యేసయ్య స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. దేవా మీకు వందనాలు ప్రభువా. ఈ దినమందు మీరు పునరుద్ధానమైన దినాన్ని ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. నాయన వినిన బిడ్డలందరూ ప్రభువా మిమ్మల్ని విస్తారముగా ప్రేమించి విస్తారముగా మీ చేత క్షమింపబడి విస్తారమైన దీవెనలతో నింపబడినట్లు మీరు కృప చూపు దేవుడవని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.